మంత్రి నారా లోకేష్ ఓవైపు తన తోటి మంత్రులను ఇంకోవైపు ఆయన తండ్రిని కూడా డమ్మీ చేసేస్తున్నారు. పార్టీ పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు రెండు తనకే కావాలంటూ 6 నెలలుగా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్న లోకేష్ ఆ దిశగానే అడుగులేస్తున్నారు. సకల శాఖల మంత్రిగా అందరి మంత్రులపై పెత్తనం చేయటమే కాదు, ఏకంగా ఆయన తండ్రి సీఎం చంద్రబాబు చేయాల్సిన పనులు కూడా ఆయనే చేసేస్తున్నారన్న చర్చ అటు తెలుగుదేశం పార్టీలోనూ ఇటు ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో కూడా చాలా హాస్గా జరుగుతోంది. ఇంతకీ నారా లోకేష్ ఆయన డాడీని ఎలా డమ్మీ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అందరూ ఊహించినట్లే జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ వాళ్ళ నాన్ననే టార్గెట్ చేశారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ డాడీని డమ్మింగ్ చేసేస్తున్నారు. సీఎం చంద్రబాబుని రబ్బర్ స్టాంపులా మార్చి కుర్చీ వెనకాల మరో షాడో కుర్చీని వేస్తూ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. పవర్ ఎంజాయ్ చేయడం వరకు సరిపెడితే పర్వాలేదు, కానీ మంత్రి నారా లోకేష్ గేరు మార్చారు. తన క్యాబినెట్లో ఉన్న మంత్రులందరినీ డమ్మీలను చేసేసి సకల శాఖల మంత్రిగా టెండర్లు, కాంట్రాక్టులు, డీల్స్ అన్నిటినీ చక్కబెడుతున్న నారా లోకేష్ ఇప్పుడు ప్రజల్లో కూడా తన ఇమేజ్ను పెంచుకోవడానికి ఏకంగా ఆయన తండ్రి చంద్రబాబును కూడా ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నారు. ఇదే ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీలో, ఏపీ సచివాలయ అధికార ఉద్యోగ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గత వారంలో అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గంలోని బేతేపల్లిలో 22,000 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూ ప్రాజెక్టుకు నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ గతంలో వైఎస్ జగన్ హయాంలో వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లోనే దీనికి సంబంధించిన ఎంఓయూ కూడా కుదిరింది. అలాంటి ఈ ప్రాజెక్టును దావోస్ పర్యటనలో సాధించారంటూ డబ్బా కొట్టుకున్నారు నారా లోకేష్. అయితే ఇందులో అసలు లాజిక్ ఇంకోటి ఉంది. అసలు ఈ ఇంధన శాఖ ప్రాజెక్ట్కి మంత్రి నారా లోకేష్కి ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి ఈ పబ్లిసిటీ షోను చంద్రబాబు కోసం డిజైన్ చేశారు. కానీ నారా లోకేష్ రోజు రోజుకి జనంపై తన ఇమేజ్ని రుద్దాలన్న ప్రయత్నంలో భాగంగా ఆయనే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టించుకున్నారు. సీఎం డాడీ డమ్మీ, ఇంకా అంతా నేనే అన్న సందేశాన్ని అటు పార్టీ క్యాడర్కి ఇటు ప్రజలకు పంపాలన్న రాజకీయ లక్ష్యంతో ఇది ప్లాన్ చేశారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలానే ఇదే మే నెలలో కొద్ది రోజుల క్రిందట తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్జీ పరిశ్రమకు సంబంధించిన యూనిట్కు భూమి పూజ చేశారు. ఇది కూడా వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేయాల్సింది. కానీ మంత్రి నారా లోకేష్ తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం డాడీని డమ్మీ చేసేసి తానే చేస్తానంటూ హాజరయ్యారు. ఆశ్చర్యం ఏంటంటే అదే రోజు సీఎం డాడీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఉన్నా సరే మంత్రి లోకేష్ దాన్ని లెక్క చేయలేదు. అసలు పవర్ అంతా నేనే కదా, ఆ కేబినెట్ సమావేశానికి హాజరైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి అని లైట్ తీసుకున్నట్లున్నారు. అలానే సాధారణంగా సీఎం వినతి పత్రాలు స్వీకరిస్తారు. అటు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల నుంచి కూడా వినతి పత్రాలు స్వీకరిస్తారు. అయితే సీఎం డాడీని డమ్మీ చేసేసిన మంత్రి లోకేష్ ఆ ప్రజా దర్బార్ కూడా తానే నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంట్లోనే మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారాన్ని పెట్టి తన శాఖ, తన నియోజకవర్గానికే కాదు రాష్ట్రం మొత్తం వచ్చే ప్రజల వినతులను స్వీకరిస్తున్నారు. అంటే సీఎం చంద్రబాబు చేయాల్సిన విధిని నారా లోకేష్ ఇక్కడ కూడా బలవంతంగా లాగేసుకున్నారన్నమాట. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే మొత్తం లోకేషే. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు అన్ని పదవులను నారా లోకేష్నే డిసైడ్ చేస్తున్నారు. ఈ టెంపోను మరింత పెంచేందుకు ఈ మధ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రధాని మోదీని సాధారణంగా సీఎం చంద్రబాబు కలుస్తారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా నిర్ణయాలన్నీ ఆయనే చర్చిస్తారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా నారా లోకేష్ తీసుకున్నారు. తాజాగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కుటుంబంతో కలిసి వెళ్లి తన పాదయాత్ర పుస్తకాన్ని ఇచ్చి ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. ఇక త్వరలో మహానాడు వేదికగా తనను వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ, పార్టీ ప్రెసిడెంట్గా కానీ చేసి తీరాల్సిందేనని తండ్రి చంద్రబాబుకి అల్టిమేటం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు పాత్ర మరింత పరిమితం కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.